మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక విషయము ఏమిటి అంటే గ్రహచారము గోచారముతో పాటు వ్యక్తిగత పేరు ఏదైతే ఉందో దీంతో పాటుగా జన్మనామం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మీ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అండ్ ప్రజెంట్గా గోచారంలో ఏం గ్రహాలు రన్ అవుతున్నవి, మీ జాతకంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, వీటిని బ్యాలెన్స్గా చూసుకుంటూ మీకు రేపటి కాలంలో జరగబోయేటువంటి పరిణామాలు కానీ శుభము కానీ అశుభము కానీ ఏ బిజినెస్ వారికి బాగుంటుంది, ఏ వృత్తిలో మీకు పై స్థాయికి వెళతారు అనేటువంటిది కానీ, మీ జాతక చక్రంలో ఏ బిజినెస్ చేస్తే మీరు పైకి వస్తారు, ఇలా క్లియర్గా తెలుసుకొని ముందుకు వెళితే తప్పకుండా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఉదాహరణ ఏమిటి అంటే లగ్నం వచ్చేసి ధనస్సు లగ్నం అయింది, రెండవ స్థానానికి అధిపతి అంటే ధన స్థానానికి అధిపతి ఎవరైతే ఉన్నారో వృశ్చికంలో ఉండడం జరిగితే మోటార్ రిలేటెడ్ కానీ ఇనుము రిలేటెడ్ కానీ రెస్టారెంట్ రిలేటెడ్ కానీ మనీ రిలేటెడ్ ఇతనికి అచ్చుబాటు ఉండదు. అంటే ట్రాన్సాక్షన్ విషయంలో ఇతను ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎలాంటి బిజినెస్లో అయినా. ఉదాహరణకు ఇలా ప్రతీది కూడా ఉంటుంది కనుక ఆ విధంగా తెలుసుకొని ముందుకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ధనస్సు రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకోబోయే ముందు వీరికి గురువు పంచమ దృష్టితో చూపడం జరుగుతూ ఉన్నది. దీంతో పాటుగా 9వ స్థానము అదేవిధంగా లగ్నాన్ని కూడా చూడడం జరుగుతున్నది కనుక మీ లగ్నానికి అధిపతి అయినటువంటి గురువు మరి మీకు ఏ విధమైన రిజల్ట్ ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇందులో చూద్దాం. ముందుగా మీకు 2023లో ఎంతటి శుభకార్యాలు కానీ ఎంతటి అద్భుతమైనటువంటి పరిణామాలు ఎదుర్కొన్నారో ఈ 3 నెలలు అదే శుభంగా అదే పరిణామాలు ఎదుర్కోబోతున్నారు. ఆల్ ద బెస్ట్. చక్కగా కూడా మనోవాంఛ సిద్ధి, ఐశ్వర్య ప్రాప్తి, కార్య అనుకూలత, బంధు వృద్ధి, కీర్తి, ధన లాభము, శారీరక సౌఖ్యము ఇవన్నీ కూడా ఉన్నవి. అనుకున్నటువంటి విధంగా అనుకున్నటువంటి సమయానికి డబ్బు వచ్చేటువంటి పరిస్థితి. విదేశీ ప్రయాణాలు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి గుడ్, చాలా బాగుంది. సంతానం విషయంలో తప్పకుండా సంతానానికి సంబంధించి కూడా సంతానము కావాలి అని కోరుకునేటువంటి వారికి ఇది సంతానం కలిగేటువంటి సమయంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఉన్నతం వైపుగా ఉన్నత చదువుల కోసం కానీ ఉన్నత ఉద్యోగాని కోసం కానీ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే చాలా బాగుందని చెప్పడం జరుగుతున్నది. ఇక మరి యొక్క గురు గ్రహము మీ యొక్క ధనస్సు లగ్నం వారికి కానీ ధనస్సు రాశి వారికి కానీ 9వ స్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తులలో చక్కటి లాభాలు ఉన్నాయి. తపో లాభము, లాటరీలో లాభము, గుర్రపు పందెంలో విజయాలు ఉన్నవి. స్త్రీకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అనుకూలత గోచరిస్తూ ఉన్నది. మొత్తం మీద యొక్క గురుగ్రహము మీ లగ్నాన్ని కూడా చూస్తున్నాడు కనుక మరి కొంత స్థాన చలనం ఉన్నది, నివాసంలో మార్పు ఉన్నది, మనశ్చింత ఉన్నది. ఏదో ఒక 2 పనులు కాగానే ఇట్లా ఉబ్బిపోకండి, విన్నరా? ఏదో 2 పనులు అయ్యాయి కదా అని చెప్పి నేనే గొప్ప అనుకుంటే మాత్రము రాబోతుంది అతి త్వరలో మరి మీకు గురుగ్రహము అనేటువంటిది కానీ లేదా అదేవిధంగా 8వ స్థానానికి వెళ్ళబోతూ మన శని భగవానుడు మీకు నెక్స్ట్ ఇయర్లో అర్ధాష్టమ శనిగా మారబోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక పరిస్థితి వేరే ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి. చక్కటి కీర్తి, ధనాదాయము, మీ శ్రమకు మంచి గుర్తింపు, ప్రయాణాలలో లాభాలు, వ్యవహార సాఫల్యము ఇవన్నీ కూడా శని భగవానుడు మీకు ఇస్తున్నాడు. ఇక రేపటి కాలంలో ఏం జరుగుతుంది అంటే కొన్ని ప్రమాదాలు, విచారము కావచ్చును, బంధుమిత్రుల పీడ, అదేవిధంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటాయి. 25 మార్చి తర్వాత నుండి జనవరి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అవుతుంది కనుక జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ధనస్సు రాశి వారు. మరి ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే కుజుడు నేరుగా మీ లగ్నాన్ని చూస్తున్నాడు కనుక జాగ్రత్తగా ఉండండి. ఉదర నేత్ర సంబంధ వ్యాధులు ఉన్నవి, వస్తు నాశనము ఉన్నది, కుటుంబ కలతలు ఉన్నది, బంధుమిత్రుల వైరము ఉన్నది, శ్వాసకోశ సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో ల్యాండ్ రిలేటెడ్ తప్పకుండా వస్తుంది, కానీ దుష్టులతో అకారణ కలహాలు ఉన్నది, ప్రమాదాలు ఉన్నది, కార్యవస్తు నష్టము ఉన్నది, దుర్బలత్వం ఉన్నది, తేజోక్షీణత ఉన్నది. ఇవి ఒకటి ఇస్తూ ఒకటి మైనస్గా పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది కనుక
కుజునికి ప్రతి మంగళవారము దీపారాధన చేయడం వల్ల ఈ 3 నెలలు ఖచ్చితంగా కూడా విప్ప నూనెతో దీపారాధన చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందండి. ఇంకా ఈ యొక్క శుక్రుడు మీకు 11వ స్థానంలో ఉన్నాడు కనుక అద్భుతమైనటువంటి లాభం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. తన సొంతింటిలో ఉన్నాడు కనుక ధనస్సు రాశి వారికి ఏదో ఒక లాభము, సుఖశాంతులు కావచ్చును, కీర్తి వృద్ధి కావచ్చును, ఇష్టకార్య సిద్ధి కావచ్చును, తేజో వృద్ధి. అంటే ఇక్కడ ఏదో ఒక లాభము, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేదా ల్యాండ్ కానీ, ఏదైనా తప్పకుండా ఒక లాభం అయితే ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఈ యొక్క ధనస్సు రాశి వారికి కానీ, ధనస్సు లగ్నం వారికి కానీ. ఇక తప్పకుండా మరి సూర్యభగవానుడు 10వ ఇంటిలో ఉన్నాడు కనుక గవర్నమెంట్ ఉద్యోగంలో ఎవరైతే రాసినారో వారికి తప్పకుండా కూడా మంచి రిజల్ట్ రాబోయే పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. కనుక ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి 10వ స్థానం కనుక కార్యసిద్ధి, కుటుంబంలో శుభము, మంచి వారి యొక్క కలయిక, శారీరక సౌఖ్యము, సంఘంలో గౌరవ మర్యాదలు, దీంతోపాటు వ్యాపార వృద్ధి, కొంత లాభము, ధనానికి సంబంధించినటువంటి లాభాలు ఈ యొక్క నెల 15-20 తారీఖు వరకు ఉంటవి. దాని తర్వాత కొంత ఇబ్బందికరంగా మాత్రము మారబోతున్నాయి. కనుక సూర్యునికి తప్పకుండా నమస్కారం చేసుకోండి. అదేవిధంగా సూర్య నమస్కారాలు లేదా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. అదేవిధంగా ఈ ఎవరైతే ఉన్నారో ధనుసు రాశి వారు గురువారం తప్పకుండా ఉదయం దీపారాధన చేసేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.